పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 జనవరి 1వ తేదీ నుంచి గురుడు రుజుమార్గంలో ప్రయాణిస్తుంటాడు. అంటే 2023 డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా వక్రంలో సంచరించాడు. ఒక శుభగ్రహం వక్రంలో సంచరించేటప్పుడు తన యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వలేడు. ఎప్పుడైతే శుభగ్రహం ఫార్వర్డ్ మోషన్లో రుజుమార్గంలోకి వస్తుందో ఖచ్చితంగా ప్రతి రాశి వారికి కూడా ఏదో ఒక రకమైనటువంటి ఉపయోగం కలిగిస్తుంది. మానవ జీవితంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకు అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి కారక గ్రహం ఏదైనా ఉన్నది అంటే అదొక గురుడు మాత్రమే. గురుడు రుజుమార్గంలో 283 రోజులు ఉంటాడు. అందుట్లో మేషరాశిలో 121 రోజులు ఉంటాడు, వృషభ రాశిలో 162 రోజులు ఉంటాడు. యాక్చువల్గా చెప్పాలంటే 2024 మొత్తము కూడా వృషభ రాశిలోనే ఉంటాడు. మనకు ఎప్పటి నుంచి మే 1వ తేదీ నుంచి మొత్తం మనకి వృషభ రాశిలో ఉంటాడు. ఇటువంటి సందర్భంలో తులారాశి వారి మీద ఇటువంటి ప్రభావం చూపిస్తుంది. అంటే ఏ విధమైనటువంటి మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అంటే, తులారాశి వారికి మనం చెప్పుకోబోయేటటువంటి ప్రిడిక్షన్స్ కనుక తీసుకుంటే 2 భాగాలుగా చెప్పుకోవాలి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1 ఏంటంటే జనవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు పార్ట్ 121 డేస్. తర్వాత మే 1వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు దిస్ ఈజ్ పార్ట్ 2. ఇది మనకు 162 రోజులు. దీంట్లో తులారాశి వారికి యోగించేటటువంటి రోజులు ఎన్ని రోజులు అంటే 121 రోజులు తులారాశి వారికి అమేజింగ్ ఆఫర్. అసలు ఊహించినటువంటి విధంగా గొప్ప ఫలితాన్ని ఇవ్వటంలో గురుడు తన శాయశక్తులా కృషి చేస్తాడు. తులారాశి వారు చిన్న ప్రయత్నం కనుక చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి గురుబలం ఉన్నటువంటి కారణం చేత అమోఘమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఒకసారి చెక్ చేద్దాం. తులారాశి వారికి గురుడు ఏ స్థానాలకు అధిపతి అంటే 3rd and 6th హౌస్ రాడు. అంటే 3 మరియు 6 స్థానాలకు అధిపతి. 3rd హౌస్ అంటే ఏంటి? సోదరులకు సంబంధించిన స్థానం, కోఆపరేషన్కి సంబంధించిన స్థానం, పరాక్రమానికి సంబంధించినటువంటి స్థానం, సహకారానికి, కోఆపరేషన్, కోఆర్డినేషన్, సిబ్లింగ్స్ వీళ్ళందరికీ కూడా ధైర్య సాహసాలకి, డైరింగ్, డాషింగ్, డైనమిక్ డెసిషన్స్ వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి స్థానం. అండ్ 6th హౌస్ అనేటటువంటిది మనకు శత్రువులకు సంబంధించిన స్థానం, రోగాలకు సంబంధించిన స్థానం, కాంపిటేటివ్ ఫీల్డ్లో మన యొక్క సక్సెస్కి సంబంధించినటువంటి స్థానం, అండ్ ఫినాన్షియల్ లాసెస్కి, ఫినాన్షియల్ డెట్స్కి సంబంధించినటువంటి స్థానం. ఈ 2 స్థానాలకు అధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి 7, 8 స్థానాల్లో సంచరిస్తాడు. ఏప్రిల్ 30వ తేదీ వరకు 7th హౌస్లో. ఈ 7th హౌస్లో రుజుమార్గంలో ప్రయాణించేటప్పుడు తులారాశి వారు బంపర్ ఆఫర్ పొందుతారు. ఆ తర్వాత సెకండ్ పార్ట్లో కొంచెం ఒడిదుడుకులు, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ పార్ట్ అంటే ఏప్రిల్ 30వ తేదీ వరకు బ్రహ్మాండమైన ఫలితాలు. ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే గురుడు 7th హౌస్లో ఉంటాడు. 7th హౌస్ ఇండికేట్స్ మ్యారిటల్ లైఫ్, అంటే కళత్ర స్థానము. 7th హౌస్ అనేటటువంటిది వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానం. ఈ 7th హౌస్లో ఎప్పుడైతే తులారాశి వారికి గురుడు రుజుమార్గంలోకి వస్తాడో ఫస్ట్ బంపర్ ఆఫర్ ఎవరికి ఇస్తాడంటే అవివాహితులకు. ఇప్పటిదాకా ఎంతో ప్రయత్నాలు చేసినటువంటి వివాహ ప్రయత్నాలు చేసి దాదాపుగా మనకు డోర్ దాకా వచ్చి లోపలికి రాకుండా, గడప దాకా వచ్చి లోపలికి రాకుండా, చేతి దాకా అందినట్టేంది అందకుండా పోయినటువంటి ఆ ఫలితాలను ఖచ్చితంగా చేతికి అందేటటువంటి విధంగా చేస్తాడు. అంటే ఈ జనవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు తులారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో దాంట్లో బ్రహ్మాండంగా గ్రాండ్ సక్సెస్ ఇస్తాడు. ఇది మాత్రమే కాకుండా 7th హౌస్ ఇండికేట్స్ బిజినెస్, అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానం. ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానంలో చాలామందికి ఏంటంటే కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు, ఇంకా పార్ట్ టైమ్గా ఇంకా ఏదైనా చేయాలి, ఏదైనా అడిషనల్ ఇన్కమ్ కోసం ట్రై చేయాలి, డెవలప్ కావాలి అనేటటువంటి కుతూహలంతో చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటూ ఆలోచనలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తుంటారు. అవి ఆచరణలోకి రాకుండా ఆగిపోతూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి గురుడు వెనక నుంచి పుష్ చేస్తాడు.
నువ్వు ముందుకు వెళ్ళు, నేను చూసుకుంటాను అనేటటువంటి విధంగా, తద్వారా అంటే ఒక అడుగు ముందుకు పడుతుంది ఎప్పుడైతే ఒక ఫస్ట్ స్టెప్ అనేటటువంటిది పడుతుందో. ఎందుకంటే మనకు 1000 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోటే ప్రారంభం కావాలి, 1,00,000 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోటే ప్రారంభం కావాలి. ఆ ఒక్క అడుగు గురుడు వేసేటటువంటి విధంగా తులారాశి వారికి యోగిస్తాడు, అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఈ కారణం చేత 7th హౌస్లో గురుడు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఫైనాన్షియల్ స్టేటస్ అనేటటువంటిది బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఇప్పటిదాకా మ్యారిటల్ లైఫ్లో ఎవరెవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో అవి కొంచెం వాటిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయి, అండర్స్టాండింగ్ పెరిగిపోతూ ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి కొండంత అండగా మారుతూ ఉంటాడు, బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. మరి ఇంకొకటి ఏంటంటే ఏప్రిల్ 30వ తేదీ వరకు మీకు రాశికి 7th హౌస్లో సంచరించేటటువంటి గురు వీక్షణం కూడా మీ రాశికి లాభస్థానం మీద ఉంటుంది, మీ రాశి మీద ఉంటుంది, మీ రాశికి తృతీయ స్థానం మీద ఉంటుంది. అంటే మీ రాశికి లాభస్థానం మీద గురుడు యొక్క వీక్షణ ఉన్నప్పుడు బిజినెస్ పరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ప్రాఫిట్స్, ఇప్పటి వరకు పొందనటువంటి గొప్ప ప్రాఫిట్స్ మీరు పొందుతారు. అలానే మీ గురు వీక్షణ మీ జన్మరాశి మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దాంతోపాటు ధర్మబద్ధమైనటువంటి పనులకి చక్కగా అనుకూలత కలుగుతుంది. ఎవరైతే కోర్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారో అటువంటి వారికి వాటి నుంచి విముక్తి కలిగి చక్కటి విజయం అనేటువంటి అందుకుంటూ ఉంటారు. దాంతోపాటు 7th హౌస్లో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత, అంటే 7th హౌస్లో సంచరించేటటువంటి గురు వీక్షణం మీ రాశికి 3rd హౌస్ మీద ఉన్నటువంటి కారణం చేత ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు చకచకా పనులు జరిగిపోతూ ఉంటాయి. అంటే దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మీకు వెతకపోయిన తీగ కాలికి తగిలింది అన్నట్టుగా మీరు ఏదైనా చేద్దాం అనుకుంటున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఆటోమేటిక్గా వాటికవే ముందుకు వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ తులారాశి వారు జస్ట్ ఒక్క అడుగు గనక ముందుకు వేశారంటే ఏప్రిల్ 30వ తేదీ వరకు మీ జీవిత చక్రాన్ని మార్చేసేటటువంటి విధంగా గురుబలం అనేటటువంటిది పెరుగుతుంది. తర్వాత సెకండ్ పార్ట్ కనుక తీసుకుంటే మే 1వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు సెకండ్ పార్ట్లో మనకు 162 రోజుల పాటు రుజుమార్గంలో ఉంటాడు. ఈ రుజుమార్గంలో ఉన్నప్పటికీ కూడా 8th హౌస్లో ఉన్నటువంటి కారణం చేత పాపస్థానంలో ఉన్నటువంటి కారణం చేత కొంచెం ఎలా ఉంటుంది అంటే ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు, ఇంటరప్షన్స్ వస్తూ ఉంటాయి, కొద్దిగా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కొంచెం ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటి పెరిగిపోతూ ఉంటాయి. సో సెకండ్ పార్ట్లో మనకి కొంచెం అనుకూలతలు తక్కువగా ఉంటాయి, ఫస్ట్ పార్ట్లో మనైతే మనకు అద్భుతమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి ఈ 121 రోజులు కనుక తులారాశి వారు ఏ పని చేసినా సరే బ్రహ్మాండంగా గ్రాండ్ సక్సెస్ అవుతారు. కాబట్టి ఇది చేయటం అనేటటువంటి చాలా అనుకూలమైనటువంటి పని అని చెప్పాలి. తులారాశి వారు ముఖ్యంగా ఏదైనా మీకు అంటే ఫైనాన్షియల్గా డెవలప్ కావాలనుకుంటున్నటువంటి వారు కనుక శ్రీచక్రాన్ని కనుక ఆరాధన చేసినట్లయితే, కారణం ఏంటంటే గురు వీక్షణ మీ రాశి మీద ఉంది కాబట్టి ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాగా సతమతం అవుతున్నారో అటువంటి వారు శ్రీచక్రాన్ని కనుక ఆరాధన చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. అంటే ఆర్థికంగా డెవలప్ కావడానికి శ్రీచక్రం శ్రీ అంటే లక్ష్మి, అది శ్రీచక్రం మనకు 2 రకాలుగా ఉంటుంది, ఒకటి భూప్రస్థానంలో మరొకటి మేరు ప్రస్థానంలో ఉంటుంది. ఈ శ్రీచక్రాన్ని ఎవరైతే ఇంట్లో పెట్టుకొని లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తారో వాళ్ళ ఇంట్లో నిత్యం కనక వర్షం అనేటటువంటిది కురుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆర్థిక సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఒకసారి శ్రీచక్రాన్ని కూడా పెట్టుకోవడానికి ప్రయత్నించండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. శుభం.